హైదరాబాద్ ట్యాంక్ బండి మీద పోతే మీకేమేం కనిపిస్తాయి ఉల్లా? ఫస్ట్ సేర్ల పచ్చటి నీళ్లు, ఎదురుగా పెద్ద బుద్ధుని విగ్రహం, అట్రోకు లుంబిని పార్కు, ఇంకా ముంగడికి చూస్తే మంత్రుల ఆఫీసులు అంటే సెక్రటేరియట్ అన్నట్టు, ఇంకా జరంతా పోతే ఎన్టీఆర్ గార్డెన్ వస్తుంది, అది దాటేస్తే ఐమాక్స్ సినిమా టాకీసు, ఇక చుట్టుముట్టు చూస్తే పెద్ద పెద్ద బంగ్లాలు కనబడతాయి. కానీ ఇప్పుడు పోయి చూడండి, ఇవన్నిటికంటే మొదలు మొగుల మీద ఎగురుతున్న పెద్ద అమ్మ నేను చెప్పా, మీరే చూడండి. సీఎం సార్ కట్టుకొత్తిండు, కెమెరా అటు తిప్పన్నా చూస్తుండ్రా, పెద్ద పెట్టెలకెళ్ళి జాతీయ జెండాను బయటికి తీస్తుండ్రు. గాలికి అటు కొట్టుకపోతుంది, ఇడువుండ్రన్నా మెల్లగా మెల్లగా. సీఎం సార్కి మస్త్ అనిపిస్తున్నట్టుంది, సప్పట్లు కొడుతుండు. కింద కూర్చున్న గీసారు మీటర్ తిప్పుతా ఉంటే జెండా మీదికోతుంది. మహిళా లీడర్లను చూడుండ్రి ఎట్లా ఖుషి అవుతుండ్రో. పోల్ నడిమిట్ల దాకా పోయింది, పోతనే ఉంది. తెల్లటి మొగులు కింద 3 రంగుల జెండా ఎంత ముద్దుగా రెపరెపలాడుతుందో చూడుండ్రి. ఓర్ నాయనో, పోల్ ఎంత పొడుగున్నది, దగ్గర 300 అడుగులు ఉంటదట. జెండా మీదికోయేందుకు 10 నిమిషాల దాకా పట్టింది. 108 అడుగుల పొడుగు, 72 అడుగుల ఎడల్పున్నది. ఎటు 15 కిలోమీటర్ల దాకా కనబడుతుంది. దేశంలో గింత పెద్ద జాతీయ జెండా ఎగరేసి కొత్త రికార్డు కొట్టేసిండు సీఎం సారు. మొగుల మీద ఎగురుతున్నట్టున్న జెండాను కెమెరాలల్లో బంధిస్తందుకు జనం ఎంత కష్టపడుతుండ్రో చూడుండ్రి. గీ పోలీసారైతే మోకాళ్ళ మీద కూర్చొనే దించుతుండు, అబ్బా సెల్ఫీ ఫోటో దిగుతుండు. పాపం అక్క మస్తు కష్టపడుతుంది. మీదికి చూస్తుంటే గీ సార్కి మెడల్ గుంచుతుండొచ్చు. అబ్బా ట్యాంక్ బండి మీదకెళ్ళి చూస్తే ఎట్లున్నదో చూడుండ్రి. కేసీఆర్ సారా మజాకానా?